మయన్మార్ ఇంకా థాయిలాండ్లో ఎర్త్క్వేక్ అనేది వచ్చిందనమాట ఈరోజు. బేసికల్గా అక్కడ 59 మంది మృతి చెందిర్రు. సో ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎర్త్క్వేక్ గురించి తెలుసుకుందాం. బేసికల్గా ఎర్త్క్వేక్ ఎట్లా వస్తుంది అంటే, ఇది మన ఎర్త్ అనుకోండి, ఇక్కడ కోర్ ఉంటుంది, కోర్ పైన మ్యాగ్మా అని ఒక మెటీరియల్ ఉంటుంది. సో ఆ మ్యాగ్మా అనే మెటీరియల్ ఎప్పుడైతే బయటికి రావడానికి ట్రై చేస్తుందో లోపల ప్రెషర్ ఎక్కువై, సో అప్పుడు ఇక్కడ మన ఎర్త్ పైన ప్లేట్స్ అనేవి కూడా ఉంటాయి. ఇట్లా మొత్తం ఇవన్నీ ప్లేట్స్ కవర్ అయ్యి ఒక సర్కిల్ మీద ఇట్లా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ మ్యాగ్మా బయటికి రావడానికి చూసినప్పుడు ఈ ప్లేట్స్ మూమెంట్స్ అవుతాయి కదా. సో దాని నుంచి మనకు ఎర్త్క్వేక్ అనేది వస్తుంది అనమాట. సో మనకు దీనిలో 3 టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటుంది. ఒకటి పీ వేవ్స్, ఒకటి ఎస్ వేవ్స్, ఒకటి ట్రాన్స్వర్స్ వేవ్స్. ఓకే, దీన్ని మనం లాంగ్ ఫామ్ వీడియోలో చూద్దాము. ఇంకోటి ఏంటంటే, ఎర్త్క్వేక్ని మెజర్ చేయడానికి మనకు 2 టైప్స్ ఆఫ్ స్కేల్ ఉంటుంది. ఓకే, ఒకటి రెక్టర్ స్కేల్, ఇంకోటి మెకాలీ స్కేల్. దీన్ని ఎర్త్క్వేక్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే డివైస్ ఏదంటే సెసిమోమీటర్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలా. మనకు రెక్టర్ స్కేల్ పైననేమో దాని ఇంటెన్సిటీ అంటే ఎంతవరకు వచ్చిందని తెలుస్తుంది. మెకాలీ స్కేల్ అనేమో ఎంత డ్యామేజ్ అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎంత డ్యామేజ్ అయ్యేదని తెలుస్తుంది. ఓకే, దట్స్ ఫర్ ద వీడియో. బై.